హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ మరియు ఏపీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయండి. సో వాటన్నిటిని కూడా మనము క్లియర్గా చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా పోలీస్ గ్రూప్ ఉద్యోగాల ముఖ్యమైన సమాచారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా టీటీడీలో కూడా ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో దాని గురించి కూడా చూద్దాం. 30 మార్కులు వస్తే గట్టెక్కినట్లే అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. టీటీడీ నోటిఫికేషన్ తెలంగాణ వారు కూడా అర్హులే. 10,000 ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? ఆర్థిక శాఖ ఆమోదము సో తెలపడం లేదు అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. మరి మూలాల్లోకి వెళ్తే విజయము మీదే. చూద్దామండి క్లియర్గా. సో మూలాల్లోకి ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారండి. సో నేను కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్గా ఉంటాను. సో ఇక్కడ చాలా వరకు ఫ్రీ క్లాసెస్ అయితే ఉంటాయండి. సో ఫ్రీ క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దానిపైన క్లిక్ చేయగానే మిమ్మల్ని ఒక కోడ్ అడుగుతుందండి ఫ్రీ క్లాసెస్ కొరకు. RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేయడం ద్వారా మీరు ఉచితంగా క్లాసెస్ అన్నీ కూడా వినవచ్చు. ఓకేనా? సో నా పేరు అక్కడ రాకేష్ ఒంటేరు అని ఉంటుంది. సో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? చాలా మంచి క్లాసెస్ ఉంటాయండి. వాటితో పాటుగా ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో మే 5వ తారీఖున 6 PM అయితే ఉంటుందండి. చైతన్య దేవ్ సార్ అందుబాటులో ఉంటారు. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ పేరుతో మరి ఆనంద్ రెడ్డి సార్ ఉంటారు. అండ్ కుడుమలా సార్ అయితే ఉంటారండి. 6వ తారీఖు 7 PM. సో మరి ఇవైతే అన్నీ కూడా ఫ్రీ క్లాసెస్ అండి. వీటికి మీరు 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. కంప్లీట్గా మీకైతే ఉచితంగా అందచేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చేయాల్సింది సింపుల్ అండి. మన ఒక కోడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, RKT10. సో వీటిని వినవచ్చు. అంతేకాకుండా నేను ప్రొవైడ్ చేసే క్లాసెస్ కూడా మీరు 1 by 1 క్లియర్గా అయితే వినవచ్చు. సో ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు. ఓకే, అంతేకాకుండా స్టేట్ వైజ్గా టాపిక్స్ కూడా మీకు క్లియర్గా ఉచితంగా చెప్పడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు క్లాసెస్ లింక్ అని చెప్పేసి కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. బాయ్. చూద్దామండి క్లియర్గా. సో మూలాలకు వెళ్తే సక్సెస్ మీదే అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ హరగోపాల్, గ్రూప్స్ పరీక్షల్లో మనకు తెలిసింది కాదు, అడిగినది రాయాలి, రాజ్యాంగాన్ని జల్లెడ పట్టాలి, కోచింగ్ సెంటర్లది కమర్షియల్ కోణము, అర్థం పర్థం లేని మెటీరియల్స్ చదవడం వృధా, కీలకమైన తరుణంలో తెలుగు అకాడమీ డీలా పడిందని విమర్శగా చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి చెప్పాలనుకుంటుంది ప్రొఫెసర్ గారు అంటే, తెలుగు అకాడమీ పుస్తకాలు అనేవి చాలా అంటే చాలా ముఖ్యమైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మన మెటీరియల్ కూడా నేను రూపొందించడానికి ఆల్మోస్ట్ ఆల్ తెలుగు అకాడమీ పుస్తకాలనే ప్రిఫర్ చేస్తానండి. ఇటీవల మన దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, మన కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ బిడ్ బ్యాంక్ కావచ్చు, అవన్నీ కూడా మనకు తెలుగు అకాడమీ. ఎందుకంటే ఎవరైనా కూడా ఏ కాంపిటేటివ్ బుక్స్ రూపొందించాలన్నా కూడా తెలుగు అకాడమీ బుక్సే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో వాటి నుంచే క్వశ్చన్ పేపర్ కూడా తెలుగు అకాడమీ బుక్స్ నుంచే రూపొందిస్తారు కాబట్టి చాలా ముఖ్యమైనదిగా ఇక్కడైతే చెప్పడాన్ని చూడవచ్చు. అంతేకాకుండా ప్రిపరేషన్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా మనము అవ్వాలి అంటూ ఇక్కడైతే తెలియజేశారు. ఆత్మవిశ్వాసాన్ని అసలే కోల్పోకూడదు, అదే అసలైన ఆయుధంగా ఇక్కడైతే చెప్పడము జరిగింది. నెక్స్ట్, గురుకులాల్లో ఖాళీల భర్తీ ఎప్పుడు? అన్ని సొసైటీల్లోనూ కలిపి 10,000కు పైగా ఖాళీలు. చాలా గురుకులాల్లో భారీగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్. సో TGT మినహా మిగతా పోస్టులు నింపాలంటున్న అభ్యర్థులు. మరి ప్రతిపాదనలు పంపడం జరిగింది, కానీ ఇంకా ఆమోదం తెలపని ఆర్థిక శాఖ అంటూ మనకైతే క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. 30% మార్కులు వస్తే గట్టెక్కినట్లే. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించడము సులభమే. ఫిజికల్ ఈవెంట్స్లకు దేశంలోనే ఉత్తమ సాంకేతికత. 50% మార్కులు వస్తే గట్టెక్కినట్లే అండి. SC STలకు 50%, BCలకు 30%, ఇతరులకు 40% మార్కులు అర్హతగా పరిగణించేవారు. ఈసారి అందరికీ కూడా 30% మార్కులనే మరి ప్రిలిమినరీ పరీక్షలో అందజేస్తున్నామంటూ తెలపడం అయితే జరిగిందండి. మరి పోలీస్ నియామక మండలి చైర్మన్ VV శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా చెప్పారు. రాష్ట్రంలో భారీగా పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలైంది. రాత పరీక్షకు 3 రోజుల్లోనే 40,000 దరఖాస్తులు వస్తాయి. మొత్తం 7 లక్షల దరఖాస్తులు వస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు.
సో అందరికీ 30% మార్కులే అర్హత అంటూ తెలపడం జరిగింది. ఊహించి రాస్తే నష్టమే. సో ఏదో ఒకటి మనం పెట్టేసుకుంటూ ఊదామంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక రాత పరీక్షలో సాధించే మార్కులు తుది ఫలితాల్లో పరిగణలోనికి రావు. కానీ ఇందులో తెలియని సమాధానాలు ఊహించి రాస్తే నష్టమే. 60 సరైన సమాధానాలను గుర్తించగలిగితే అర్హత సాధించవచ్చు. 5 తప్పు సమాధానాలకు ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. కనుక తెలియని వాటిని వదిలివేయడమే ఉత్తమము. తుది రాత పరీక్షలో మాత్రము నెగిటివ్ మార్కులు ఉండవు. ఛాతీ కొలతలు లేవండి, హై జంప్ కూడా లేదు. గతంలో పురుషులకు ఎత్తుతో పాటు ఛాతీ కొలతలు పరిగణలోనికి తీసుకునేవారు. ఈసారి ఛాతీ కొలతలు లేవు, నిర్ణీత ఎత్తు ఉంటే సరిపోతుంది. గతంలో పురుషులకు 5, మహిళలకు 3 ఈవెంట్లు ఉండేవి. సో మరి పురుషులకు 100 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెం తీసేసాం. వీటికి బదులుగా 1600 మీటర్ల పరుగు ఉంటుంది. మహిళలకు 100 మీటర్లు బదులు 800 మీటర్ల పరుగు అంటే హై జంపు కూడా ఉండదంటూ మనకు తెలియజేశారు. సో లోపాలకు ఆస్కారమే లేని పరిజ్ఞానాన్ని మేము రూపొందిస్తున్నామంటూ ఇక్కడైతే తెలియచేయడము జరిగింది. చాలా పగడ్బందీగా అయితే ఈసారి పోలీస్ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మొత్తం 8 విభాగాలలో 10 ఖాళీలను ఇక్కడ ఫిల్ చేస్తున్నారండి. సో ఇవన్నీ కూడా టీచింగ్ డిపార్ట్మెంట్లో ఆయుర్వేద లెక్చరర్లు, ఓకే, ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్ టీటీడీ ఉద్యోగాల సంఖ్య 10. మరి లెక్చరర్ ఇన్ సంహిత 1, లెక్చరర్ ఇన్ సిద్ధాంత్ 1, లెక్చరర్ ఇన్ క్రియా శరీర్ 1, లెక్చరర్ ఇన్ ద్రవ్యగుణ 2, లెక్చరర్ ఇన్ రసశాస్త్ర 2, లెక్చరర్ ఇన్ అఘద తంత్ర మరియు విధి వైద్యక 1, లెక్చరర్ ఇన్ శాళక్య తంత్ర 1, లెక్చరర్ ఇన్ పంచకర్మ 1. మొత్తము 10 ఉద్యోగాలు అయితే ఉండడం చూడవచ్చు. ఇక్కడ రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారండి, ఒకసారి చూడండి. ఓకేనా? సో మరి ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తప్పకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో మన యొక్క కరెంట్ అఫైర్స్తో పాటు 10,000కు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఉండేటువంటి మెటీరియల్, దాంతోపాటుగా మరి ప్రీవియస్ పోలీస్ పేపర్స్ వస్తాయి కదండి. సో అవి కూడా మీకు కావాలనుకుంటే సో వీడియో ఎండింగ్లో చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా ఏ విధంగా తీసుకోవాలనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.